ఏమై ఉత్తిపోయితే వచ్చినావు అంగి వేసుకోకుండా వచ్చినావు? మామ విరాగడు కురాకి ఎత్తుకొని పోయి డబ్బుల కోసం దేవుడా డబ్బులు ఇవ్వకుండా అట్లా ఇచ్చేలేదు అది ఇది అంటున్నాడు. కాలే తిని డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా కురాకు డబ్బులు? అదే మామ మళ్ళీ అన్ని అడుగుతుండేది. అంత గతి లేకపోతే ఎట్లా? నాకు 3 విజిల్ రావాలా లేకపోతే కురాకు డబ్బులు ఈయనని కొట్టు పంపించినాడు మామ కుక్కర్ తోనే. కుక్కర్కి విజిల్కి మనకేం సంబంధం రా? డబ్బులు తినింది ఇయ్యాల మనకి అయిపో. చెప్పింది వాడు మా గేరోళ్ళందరూ పిలుచుకొని వస్తానన్నా కూడా నన్ను కొట్టు పంపించినాడు. వాడిని మాత్రము తుప్పుడు తీయాలి మనం అందరూ పోయి. అంత తక్కువ అంచనా వేసుకున్నాడు అయిపో. చూసాంపా ఇల్లు ఇక్కడే బా నన్ను కొట్టు పంపించినాడు వాడు. కురాకు డబ్బులు కుర్రాకి ఇచ్చింది కాక నన్నే కొట్టినాడు. నాకు నాయన పడింది ఎవడు బెట్రా కుక్కర్ విజయలే లేదు అది లేదంటే వానికే పిద్దాం రా ఇప్పుడు విజయలో. కడుపు తినేది ఇచ్చే చేత కాదా? మా ఓన్ని కొట్టినాడే రాలే బయటకు రాలే వీరగా మా మామూలు వచ్చినారు నీ కథ చెప్తారా బయట రాలే ముందు. ఏందో వీడు ఇంతమంది వేసుకొని వచ్చినాడు. ఈ నీసు వాసన నీసు బుద్ధి పోదనేసి ఆదివారం రోజు కకృతి బండి కొట్టినా వీడిని. చూస్తే వీడు దాన్ని కైమా కొట్టేటట్టున్నాడు ఇంతమంది వేసుకొని వచ్చి. ఇప్పుడు నా కండబలంతో వీళ్ళని ఎదిరించలేను, బుద్ధి బలంతో ఎదిరించాలా. వచ్చినా ఉండు. ఏం బా ఏమి మళ్ళీ బారాగా ఇంతమందిని కట్టకట్టుకొని మీ ఊరోళ్ళని వేసుకొని వచ్చినావు. ఇరా కురాకు డబ్బులు అడిగేకి వచ్చా నన్ను కొట్టి పంపించినా బాగా. మా మామ వచ్చినా చూడే ఎట్లున్నాడు చూడే. మా మామ గుద్దితే నీకు పొట్టేళ్ళకి ఎట్లా చించుతాడు తోలు అట్లా చించి ఇట్లా పేగులన్నీ తీసుకొని మెల్లేకేసుకుంటా విరగా చూడు నీకు అది చెప్తాడు మా మామ. మళ్ళీ బారాగా యాడో పాత సినిమాలో రామిరెడ్డి లాంటి ఒకరిని పట్టుకొని వచ్చి ఈ వీరాగాన్ని భయపెట్టేయాలని చూస్తావా? ఇట్లా రామరెడ్డిలు 100 మంది వచ్చిన ఈ వీరాసం భయపడ్డు. ఏమేలే తిని డబ్బులు ఇమ్మంటే ఒక గుద్దు చంపేస్తారా నిన్ను? ఏంది ఒక గుద్దుకే చంపుతావా? ఒక గుద్దుకే చంపుతా. 10 ఎండ మోపులు పొట్టేళ్ళు తిన్న బాడీరా ఇది. కురాకు తినేవానికి నీకెంతుంటే ఇట్లంతా మా పెంచి పోషించి కోసి చేసిన మాకెంత ఉండాలా? నన్ను రామరెడ్డి అంటావా? మర్యాదగా మా ఓన్ డబ్బులు కట్టు. మీ ఓన్ డబ్బులు కట్టాలంటే కుక్కర్ విజిల్ వేయాల. విజిల్లో చెడిపోయిందా నీది విజిల్? లేదు నా విజిల్ బాగుంది. కుక్కర్ యాడ బాగుంది? నేను కుక్కర్ ఉడికే దొరికి నేను ఇది కుక్కర్ అంటారా? ఇది పాతది కొత్త పని చేసుకోపోయి అది లేదా నా కుక్కర్ విజిల్ వేసేద్దరు నేను డబ్బులు కూడా ఈయన. వీడు మాటినే తట్టలేదు కుక్కర్ ఆగండి ఆగండి ఆగండి. నా కుక్కర్ని అనుమానిస్తారా? ఇప్పుడే మీరు ఉడకని కురాకు నాకు ఎత్తినారని పోలీస్ స్టేషన్ పై కేసు పెట్టి మిమ్మల్ని అందరినీ జైలుకి ఎక్కుతా. వీరాగడ కేసు పెట్టేకపోయా? అయ్యా కేసు వద్దులేమో. ఏంటికి పోతే పోయిన కుప్ప ఇటుకి లచ్చ కట్టి మెత్తగానాము. యాదే వద్దు మళ్ళీ ఫోన్ పోతే పోన్లో కుప్ప ఫోన్ పారా. వాడు చిన్న పెద్దోడు కానీ వాడేం డబ్బులు ఇవ్వనట్లా చేసిన పోతానని పోయినాడు. లే మీ పంచాది వద్దు ఏమొద్దు. ఈ కురాకి ఇయాలకి లొల్లి ఏంద్రా? వాడు కుప్పుకు పోతే బాను పెద్దది అయితే పెద్దోడే కాని వాడి తిని పొలం పని పొలం రాండి వాడు పెద్దోడే కాని రా. అందులో గుండా మామే మా మామ భయపడినాడంటే వాడు కురాకు డబ్బులు అడిగేకి వచ్చిండే. లేవు అంతా ఏడా తలకానో పెట్టుకోకూడదు మళ్ళీ కేసులు అంటే డబ్బులు పోతాయి పోలీస్ స్టేషన్ లో. మళ్ళీ ఆడా లే వీరా ఉండు వస్తున్నా. లే వీరాగా ఉండులే ఆ కురా దుడ్లు ఇగిపోదామని. లే కుక్కర్ విజిల్ బాగాలేదు కలే ఉండులే. లే పోలీస్ స్టేషన్ కేం పోవద్దులేరా. నా కురాకే ఫెయిల్ అయిపోయింది లేరా. నువ్వు కూడా బాగాలేదంటే కాదు చాలు పోతే పోనీ. అట్లా కాదు భాయ్. మరి ఆ మాటకి నువ్వు మాట అంటే వచ్చి నన్ను కొట్టిస్తావులే. మీ మామ రామరెడ్డిని పిలుచుకొని వచ్చి మరి ఏం చేసావులే మళ్ళీ మామూలు మళ్ళీ ఊరల్లందరిని పిలుచుకోవాలి. మరి ఎందుకు వచ్చినా భాయ్ కొట్టించకి? నేను ఇప్పుడు కేసు పెడతాను నా కొడక. నీ కథ చూస్తానా? వద్దులేరా పోతే పోనీ. కురా డబ్బులు ఇగిపోయినా చింత లేదా? అవమానిస్తారులే మీరు విజిల్ వేయలేదు నా కుక్కరని. ఇగిపోతే మళ్ళీరా నువ్వు ఇంత పెద్ద తలకాన పెట్టొద్దు. అయిపోయింది. సరే మరి ఇంకోసారి కురాకు వచ్చినప్పుడు నాకు ఒక కుప్ప ఊరిని ఎత్తిస్తావా? ఎత్తిద్దాలేరా. ఈ కట్ వద్దు మనకి. ఇంకో కుప్ప కురాకు ఎత్తి, ఎందుకంటే ఇది సరిగ్గా లేదు కనుక. సరే పోలీస్ స్టేషన్ పోను నా ఇంటికి పోతా. నా మరదలు వస్తుంది. సరేలేరా. లే విరాగా నీ కుర్రకు ఎత్తిన దానికి నాకు వచ్చింది రావు నాలాగా. లే ఓ కుప్పు పోయింది అనుకుంటే మళ్ళీ ఇంకో కుర్రకు కుప్పడుతు కదా. దానికే రావు నాయన ఊరు విడిచిపెట్టి నీ ఏటికే. హలో ఫ్రెండ్స్ చూసారు కదా మటన్ పైన అయితే చాలా రోజులు అయింది తీక. అందరూ మటన్ పైన తీ అంటే తీస్తున్నాను. ఈ అన్న వాళ్ళు వచ్చేసి నలుగురు వచ్చేసి ఎవరినా పెంచలపాడు అని ఆ పెంచలపాడు నుంచి అయితే వచ్చినారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ అన్న మంచి విలన్ అట్లా ఉన్నాడు. ఏమంటే కొంచెం తడబడుతున్నాడు, ఫస్ట్ టైం కదా, కొంచెం బాగా ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట.
సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చైతే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి, నవ్వండి, నవ్వించండి. బారా మసాలా తమ్ముడైనా మరొక వీడియోతో మరీ కలుద్దాం. బాయ్.